సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి పవన హనుమానికి సీతారామచంద్ర భగవానికి అమ్మకి వచ్చిన భక్తులకు అందరికీ కూడా మరి సీతారామ కళ్యాణ సందర్భంలో శ్రీరామ నవమి సందర్భంలో మరి భక్తులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కళ్యాణము మరి సంవత్సరానికి ఒకసారి మన సీతారామ కళ్యాణము కన్నుల పండుగగా అందరము సీతారాముల కళ్యాణం జరుపుకుంటాము. ఆ సంవత్సరం అంతా కూడా కళ్యాణ మొత్తంగా ఉండాలని మన అందరం కూడా కోరుకుంటాము. మరి ఆ సీతారాముల ఆశీస్సుతో సంగారెడ్డి ప్రజలందరూ చల్లగా ఉండాలని మరి నేను మీ యొక్క శాసనసభ్యులుగా భగవంతుని పాదాల మొక్కుతూ వేడుకుంటూ మీ అందరూ కూడా సీతారామ పండుగ కళ్యాణ సందర్భంలో పేరు పేరు మీ అందరికీ శుభాకాంక్షలు అందరికీ జయము మంచి మేలు జరగాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరూ కూడా తెలుసు మరి నేను దాదాపు ఈ రామ్నగర్లోకి వచ్చి దాదాపు ఈ రామ్ మందిర్ రామాలయానికి ఈ రామ్నగర్కి వచ్చి దాదాపు నేను 35 సంవత్సరాలైంది. 35 సంవత్సరాల నుంచి ఇదే రామాలయంలో ఇక్కడనే సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో కార్యక్రమాల్లో కళ్యాణంలో పాల్గొంటూ మరి మీ అందరూ కూడా తెలుసు ఇదే రామ్ మందిర్ ఇదే రామ్నగర్ నుంచి మరి నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా మీ అందరి సహకారంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయిననుకోండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాను. మీ అందరు గెలిపించుకున్నారు. అందుకే ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణము మనకున్న సంగారెడ్డి పట్టణంలో ఈ రామాలయంలో సీతారాముల కళ్యాణము వైభవంగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో భక్తులందరూ మరి మీ అందరి సభకు జరుపుకోవాలనే యొక్క మనము వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు సంగారెడ్డి ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు సంగారెడ్డి సీతారామ కళ్యాణ మహోత్సవం అందరూ కూడా చూడడం కూడా జరుగుతున్నది. కాబట్టి మనం భద్రాచలం తర్వాత మనకేంటి శ్రీరామ నవమి పండుగ రోజు నవమి కళ్యాణము ఉదయం మరి భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతుంది. సాయంకాలము 6 గంటల ప్రాంతంలో మనము సంగారెడ్డి రామ మందిర్ రామాలయంలో మరి కళ్యాణం సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఇది మనకు ఆనవాయితీ. ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. మనం అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సీతారామ కళ్యాణంలో ముత్యాలతో మరి తలంబ్రాలతో అందరికీ భగవంతుని దర్శనంతో పాటు అందరూ కూడా ప్రసాదంగా ముత్యాలు కూడా స్వీకరించి మరి మీరందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నవంబర్ అక్టోబర్కి అన్ని అయిపోతాయి. దసరా కాగానే నవంబర్ నుంచి ఖచ్చితంగా ప్రతి వాడు ప్రతి గ్రామము ప్రతి కుటుంబానికి టచ్ చేస్తాం. ప్రతి కష్టాల్లో నేను భాగస్వామ్యం తీసుకొని మీకు అన్ని రకాలుగా సహకరిస్తా. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఎవరికి కష్టం ఉన్నా ఆ కష్టాన్ని తీసుకునే బాధ్యత తీర్చే బాధ్యత సీతారామ కళ్యాణ సందర్భంలో నేను మీ అందరూ కూడా మాటిస్తున్నా. నవంబర్ రాగానే వదిలేసేది. నవంబర్ నుంచి ఇంటింటికి వస్తా. మీ ఏలుగానే చెప్పుకోండి సీతారాములు భగవంతుడు కలిగించిందన్నా అందరికీ వచ్చేస్తా. ఎవరో పరిసర రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మరొకసారి సీతారామ కళ్యాణ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు చేయము కలగాలని భగవంతుని పాదమును వేడుకుంటూ సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి పవన సీతారామానికి